నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉందో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ ఒక మాసంలో అంటే 2024 జూలై మాసంలో గ్రహ సంచారం ఎలా ఉందో తెలుసుకుందాం. అంటే ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో సంచారం చేస్తున్నారు అని తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని భగవాన్ కుంభంలో సంచారం అయితే ఈ ఒక మాసం నుంచి వక్రించి సంచారం ప్రారంభం చేస్తున్నారు. గురువు గారు వృషభంలో సంచారం. ఇక కుజుడు జూలై 12వ తేదీ వరకు మేషరాశిలో సంచారం, తదుపరి వృషభ రాశిలో సంచారం. సూర్యుడు జూలై 16వ తేదీ వరకు మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. శుక్రుడు జూలై 7వ తేదీ వరకు మిథునంలో, తదుపరి కర్కాటక రాశిలో సంచారం. ఇక్కడ శుక్రుడు ఈ ఒక జూలై 11వ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నాడు. అంటే ఉదయిస్తున్నాడు అని అర్థం. ఇన్ని రోజులు మౌఢ్యమి జరిగింది, శుక్ర మౌఢ్యమి. సో ఇక మీద ఉదయిస్తున్నాడని చెప్పుకోవచ్చు. సో శుక్రుడు అస్తంగతం అంటే శుక్ర మౌఢ్యమి జరిగేటప్పుడు, గురు మౌఢ్యమి జరిగేటప్పుడు శుభకార్యాలని చేసుకోరాదు. అందులోన పెళ్లి కావచ్చు, గృహ ప్రవేశం కావచ్చు, ఇలా శుభకార్యాలకి నిషిద్ధమనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్రముఖులు శుభకార్యాలకి, పెళ్లి విషయంలో, ఒక ఇంటికి సంబంధించిన విషయంలో వీళ్ళిద్దరూ ప్రముఖంగా పాత్ర వహిస్తారని చెప్పుకోవచ్చు. సో ఈ ఒక మాసం జూలై 11వ తేదీ తర్వాత శుక్రుడు ఉదయిస్తున్నాడు. బుధుడు జూలై 18వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచారం, తదుపరి సింహ రాశిలో సంచారం. ఈ ఒక గ్రహ సంచారీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రేక్షకులకి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్క వ్యక్తికి కూడా, ప్రతి ఒక్క జీవికి కూడా తన ఒక కర్మ నుంచి, అంటే తన ఒక కర్మ ద్వారా వచ్చే ఫలితాలు. ఇక్కడ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమింగ్స్ ప్రకారము ఇక్కడ ముఖ్యంగా వాళ్ళ జన్మ జాతకంలో ఏ గ్రహ దోషాలు ఉన్నాయి, ఏ ఇబ్బందులు పడుతున్నారు, అంటే కర్మానుసారంగా వాళ్ళు చేసిన కర్మానుసారంగా ఈ ఒక జన్మలో సో సుఖమా దుఃఖమా అని నిర్ణయించేది జాతకం. ఇలాంటి జాతక చక్రంలో గ్రహ దశాలు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. గ్రహ దశాలు అనేది చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. ఇప్పుడు చూడండి, ఒక దశాభుక్తిలో అంటే ఇప్పుడు చంద్రమహాదశ శని భుక్తి, చంద్రమహాదశ బుధ భుక్తి, చంద్రమహాదశ కుజ భుక్తి, ఇలా దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక దశాభుక్తులు వచ్చినప్పుడు, ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. లైఫ్ అనేది చాలా బాగా వెళ్తూ ఉంటుంది. ఒక భుక్తి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. ఇలా దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో, ఇప్పుడు రాశి ఫలితాలు మనం చెప్పుకుంటున్నాం కదా. సో దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు గోచారంలో ఉంటున్న ఒక గ్రహ సంచారాల వల్ల, ఇప్పుడు గురుబలం ఉంది, శని బలం ఉంది అన్నప్పుడు దశాభుక్తులు ఫెయిల్ అయినప్పుడు ఇవి ఆదుకుంటాయి మనల్ని. సో ఇలా దశాభుక్తులు బాలేదు, గోచారంలో గురుబలం లేదు, శని బలం లేదు అన్నప్పుడు చాలా తీవ్రమైన కష్టానికి గురి అవ్వాల్సిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. సమాజంలో అపకీర్తి కావచ్చు, మ్యారేజ్ విషయంలో అంటే పెళ్లి జీవితంలో ఇబ్బందులు కావచ్చు, కుటుంబ వ్యక్తులతో తగాదాలు కావచ్చు, అన్నదమ్ముల మధ్య తగాదాలు కావచ్చు. ఇలా ఒక దశాభుక్తులకి తగ్గట్టుగా కొన్ని పరిహారాలు వస్తాయండి. మనమే స్వయంగా మనమే చేసుకోవాల్సిన ఒక చిన్న పరిహారాలు వస్తాయి. చాలా ఉన్నాయి, దశాభుక్తికి తగ్గట్టు ఉన్నాయి. మనం ఏదో ఒకసారి ఒక టెంపుల్‌కు వెళ్ళా, ఒక హోమం చేపించగానే మన కర్మ తగ్గింది అని అనుకుంటే అది తప్పు అండి. ఇప్పుడు ఒక దశాభుక్తి జరుగుతుంది. ఆ దశాభుక్తి పీరియడ్ ఒక సంవత్సరం పాటు ఉంది అనుకుందాం. ఆ దశాభుక్తి బాలేదు అంటే ఆ సంవత్సరం పాటు మీరు ఆ పూజలు, పరిహారాలు చేసుకుంటూ వెళ్ళాలి. సో చాలామంది చెప్తూ ఉంటారు, సో నేను ఆల్రెడీ ఆ పూజలు చేశాను, ఈ పూజలు చేపించాను, వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, వాళ్ళ దగ్గరికి చేపించాను అని. బట్ మాకు తగ్గలేదు.
అంటే కొన్ని మీ జాతకంలో కొన్ని గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, ఏ రాశిలో ఉన్నాయి, ఆ రాశికి తగ్గట్టు మనం పరిహారాలు చేసుకుంటే ఇక మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఈ మాసంలో కుజుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నాడు, తర్వాత శుక్రుడు కూడా యోగిస్తున్నాడు. ఇక్కడ ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి వ్యయస్థానంలో శని వక్రించి సంచారం చేస్తున్నారు. ఏళ్నాటి శని యొక్క ఎఫెక్ట్ తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు మీనరాశి వాళ్ళకి. మీనరాశి వాళ్ళకి ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇన్కమ్ పెరగడానికి ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి. ఆర్థికంగా పుంజుకుంటారని చెప్పుకోవచ్చు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు, మీ మాట తీరి పెరిగే సూచనలు. తర్వాత ముఖ్యంగా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఈ ఒక మాసంలో ప్రయాణాల వల్ల లబ్ధి పొందుకుంటారు. తీర్థక్షేత్రాల దర్శనాలు చేసుకునే ఒక అవకాశాలు కలిసి వస్తున్నాయి. సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు లభించడానికి అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగం లేని వాళ్ళకి కూడా ఆకస్మికంగా ఉద్యోగం లభించే సూచనలు. ఎవరైనా రికమెండ్ ద్వారా మీరు ప్రయత్నిస్తుంటే ఈ ఒక మాసంలో అది మీకు ఆ ఉద్యోగం అందే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికపరమైన ఖర్చులు తగ్గుతాయి. ఇన్కమ్ పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే మంచిది. లేకపోతే మోసపోయే సూచనలు ఉంటాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించే సూచనలు. బిజినెస్ చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ టూరిజం, వెహికల్ రిలేటెడ్, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేసే వాళ్ళకి, పోలీస్ పనిచేసే వాళ్ళకి, పోలీస్ డిపార్ట్మెంట్, టీచింగ్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి, రీసెర్చ్ ఓరియంటెడ్లో పనిచేసే వాళ్ళకి, సో వీళ్ళందరికీ కూడా కలిసి వచ్చే కాలం అని చెప్పుకోవచ్చు. మీనరాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో చాలా అభివృద్ధిదాయకమైన ఫలితాలు గోచరిస్తున్నాయనే చెప్పుకోవచ్చు. మొత్తానికి రాష్ట్రాధిపతి గురువు, నవమాధిపతి అయిన కుజుడు కలిసి తృతీయ స్థానంలో అనేది పరాక్రమం అనేది ఎక్కువగా ఉంటుంది. ధైర్యం ఎక్కువగా ఉంటుంది. స్థైర్యం ఎక్కువగా ఉంటుంది. ధైర్యంతో పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకొని అందరి ప్రశంసలకి పాత్రులయ్యే అవకాశాలు ఉంటాయి. ఒక కుటుంబ వ్యక్తుల ద్వారా దూరపు ప్రాంతాలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎవరో ఎక్కడ కుటుంబ వ్యక్తులని కలుసుకోవడానికి దూరపు ప్రాంతాలకి వెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలా మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. అయితే తల్లికి ఆరోగ్య సంబంధమైన విషయాలలో కాస్త జాగ్రత్త ఉండే ప్రయత్నం చేసుకోండి. సప్తమ స్థానంలో ఉంటున్న కుజుడు రాశి జన్మరాశిలో ఉంటున్న రాహు వలన కొద్దిగా భయము అనేది ఉన్నప్పటికీ ఈ యొక్క గ్రహస్థితుల వల్ల, మంచి గ్రహస్థితుల వల్ల వాటిని నిలదొక్కునే ఒక ప్రయత్నం చేసుకుంటారు. అయినా జన్మరాశిలో ఉంటున్న రాహువుకి ఎస్పెషల్లీ అమ్మవారికి, మీరు ఉన్న ప్రాంతాలలోనే ఉన్న అమ్మవారికి, దుర్గాదేవికి కావచ్చు, గ్రామదేవతకి కావచ్చు, అమ్మవారికి కొబ్బరి బొండం నీళ్ళతో అభిషేకాలు చేయించుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. విఘ్నేశ్వరుడికి బుధవారం గ్రీన్ కలర్ క్లాత్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. కాలభైరవేశ్వరుడికి తైలాభిషేకం అప్పుడప్పుడు చేయించుకోవడానికి ప్రయత్నం చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.